కావాలంటే నువ్వే పట్టుకో. అమ్మా అయిందా? పట్టేస్తున్నా తాత. తాత తాత నాతో మాట్లాడవా తాత? తాతకి మనం బుద్ధి పెడతామాట. తాత మనతో మాట్లాడతాడట. తాత తాత మాయ చేసేస్తావురా మనవడా. మన నాకు బొమ్మను ఇదిగో. అరే భలే ఉందిరా. నీకు బుర్ర పంచడే లేదా నాన్న? ఏంటి చిన్నపిల్లలది ఆటలు? ఎవరు నువ్వు? నీకు బుర్ర పంచడే లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరు ఆడుతున్నా? సర్లే అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? పద్దు ఏ పద్దు, ఏమండి? నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదు అంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదు అంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. తినే ఉంటాను లేరా. నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముసలి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఎందుకు నాన్న మా జీవితాలు ఆడుకుంటావు? అసలు తండ్రివేనా? నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. దానిలే కానీ మరి నాకు ఇవ్వాల్సింది సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ టూరా కన్నా. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న చేసి తిందురా అన్నదమ్మా. కదా వస్తున్నా. ఎందుకన్నా నిప్పులు కక్కుతున్నారు? వాడికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయగలరా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రెండు అన్నం పెట్ట. అరే నువ్వు కూడా రారా. ఏ చిన్న అన్నం తినిపరా. అలాగే చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు ఏంటి అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను.
తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పనిచేయలేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోలా, పోయావు అనుకోలా. గిత్తి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్లారు. చెప్పండి, అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. రండి సార్, వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకును అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. అంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరిగిలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న చెప్పు నానా. అమ్మా ప్లీజ్ అమ్మా. తాత నీకు బొమ్మలంతా ఇష్టం కదా తాత, తెచ్చాను తాత. చూడు తాత, తాతకి మనం మాట ముద్దు పెడతామాట, ఆ తర్వాత తాత లేస్తాడట. తాత తాత నా జీవితాన్ని నిలబెట్టడం కోసం ఒక్క చిన్న విషయాన్ని కూడా మర్చిపోలేని మా నాన్న ఇప్పుడు ఎందుకు ఇలా అన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాడని చిన్న ప్రశ్న కూడా తట్టలేని గొప్ప ప్రయోజకుని నాన్న, గొప్ప ప్రయోజకుని. నవమాసాలు మోసి అమ్మ మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత నుండి మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు మన శక్తినంతా ధారపోసి మనకు అండగా నిలిచేది నాన్న. ఇదంతా నాన్న ప్రేమగా బాధ్యతగా భావిస్తాడు, బరువుగా కాదు. కానీ అదే నాన్న పట్ల ప్రేమను బాధ్యతను చూపించాల్సి వచ్చినప్పుడు మనం మాత్రం బరువుగా భారంగా భావిస్తున్నాం. ఆలోచించండి.